హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. టుడే వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. సో దీంట్లోనైతే మనం సెకండ్ స్టెప్ చూడబోతున్నాం. ఫస్ట్ అయితే విజువల్ స్టూడియో కోడ్ అనేసి టైప్ చేయాలి. చేశాక ఎందులో అంటే విండోస్లో సెర్చ్ బార్ ఉంటుంది కదా, అందులో సెర్చ్ చేశాక మనం ఇలా పోతూ ఉంటే మనకి ఇట్లా కనిపిస్తుంది కదా. సో దాన్ని ప్రెస్ చేసి దాంట్లో విండోస్ అని ప్రెస్ చేయాలి. విండోస్ అని ప్రెస్ చేశాక డౌన్లోడ్ అని కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసేసుకోవాలి. అక్కడ మీద డౌన్లోడ్స్లో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇన్స్టాలేషన్ మొత్తం జరిగేదాకా కాసేపు ఆగాలి. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్ హెల్ప్స్ మీ అ లాట్ అన్నమాట. సో ఇక్కడ ఓపెన్ అయ్యాక మనం ఓపెన్ ఫైల్ అనేసి ప్రెస్ చేసి అన్ని దాంట్లో అగ్రీ అని కొట్టేసి అన్నిటికీ నెక్స్ట్ అనుకుంటా ప్రెస్ చేయాలి. సో అది ఇన్స్టాల్ అవుతుంది అని అర్థం. సో ఇన్స్టాల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక మనం మళ్ళీ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసి సేవ్ యాస్ అని ప్రెస్ చేసి దాని మీద హలో పై అనేసి సేవ్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను కాబట్టి నో అని ప్రెస్ చేసిన, మీరు ఎస్ అని ప్రెస్ చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి రన్ వితౌట్ డీబగ్గింగ్ అని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక ఇక స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుందిగా, చూపించండి చూడండి, అది. సో దాన్ని రన్ అంటారు. ఎప్పటికప్పుడు మనం ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో, ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి మై నేమ్ ఇస్ అనుకుంటా ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో అట్లా ప్రింట్ చేసి ఎప్పటికప్పుడు రన్ అని కొడితే మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, కరెక్ట్గా చూపిస్తుంది అన్నమాట. ఇంకా ఏమైనా తప్పు అంతే కోడింగ్ అనేది స్టార్ట్ పెట్టచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.